హాయ్ ఫ్రెండ్స్, నేను గిర్ధర్ రెడ్డి. ఫ్రెండ్స్, మనము ఈరోజు మాట్లాడే క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టైటానియం ఎడ్జ్ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. ఇది ఒకటి సూపర్ కార్డు ఫ్రెండ్స్. ఇది సూపర్ ఎందుకన్నానంటే హై లెవెల్ పీపుల్కి కాదు ఫ్రెండ్స్, ఇది నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఈ కార్డు వచ్చేసి సూపర్ కార్డు ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ కార్డు చాలా మంచి కార్డు. దీనికోసమే దీని డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చి చేరుతుంది ఫ్రెండ్స్. అలాగే ప్రతిరోజు మనము కొత్త వీడియోస్ని పెడతాము. ప్రతిరోజు కొత్త కార్డు కోసం మాట్లాడదాం ఫ్రెండ్స్. మీకు ప్రతి కార్డు కోసం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను వీడియో పెట్టిన ఎమ్మటే మీకు వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక రిక్వెస్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మనం వీడియో స్టార్ట్ చేసే ముందర ఫ్రెండ్స్, మనము ఈ కార్డు ఎందుకు నేను బెస్ట్ అన్నాను అంతే ఫ్రెండ్స్. ఇది ఒక ఎంట్రీ లెవెల్ కార్డ్ ఫ్రెండ్స్. ఇది ఎంట్రీ లెవెల్ కార్డ్ కూడా ఇది మనకి మాస్టర్ నెట్వర్క్తోనే వస్తుంది ఫ్రెండ్స్. అంటే మన ఇండియాలోనే కాదు, మనం బయట కూడా మాస్టర్ కార్డ్ని యాక్సెప్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా కంట్రీలో కూడా మాస్టర్ కార్డ్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఇది మనకి ఎంట్రీ లెవెల్ కార్డ్ అయినప్పుడు కూడా ఇది మనకి మాస్టర్ నెట్వర్క్తో వస్తుంది. కాబట్టి ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి మనకి నో జాయినింగ్ ఫీ, నో యాన్యువల్ ఫీ అనేది జాయినింగ్ ఫీ లేదు ఫ్రెండ్స్. అలాగే యాన్యువల్ ఫీ కూడా మనకి లేదు ఫ్రెండ్స్. మీరు ఇది చూసుకోండి ఫ్రెండ్స్. అందుకే నేను బెస్ట్ కార్డ్ అన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు లక్షల్లో ఖర్చు పెట్టలేం కదా ఫ్రెండ్స్. కొందరు 10 లక్షలు పెడతారు, కొందరు 5 లక్షలు పెడతారు, కొందరు 1,00,000 పెడతారు, కొందరు 50,000 పెడతారు, కొందరు 20,000 పెడతారు. ఎందుకంటే వాళ్ళ స్టేటస్ని బట్టి ఖర్చులు అనేది వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మనము ఈ కార్డ్ తీసుకునే ముందల ఆలోచించి తీసుకోండి ఫ్రెండ్స్. ఈ కార్డ్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ కార్డు, బెస్ట్ కార్డు ఫ్రెండ్స్. మళ్ళీ ఈ కార్డ్ని బీట్ చేసే కార్డ్ అనేది మనకి లేదు ఫ్రెండ్స్. ఎంట్రీ లెవెల్లో లేదు అని నేను ఎందుకు అంటున్నాను అంటే దీంట్లో యాన్యువల్ ఫీ లేదు ఫ్రెండ్స్, అలాగే జాయినింగ్ ఫీజు కూడా లేదు ఫ్రెండ్స్. అలాగే మనము దీంట్ నుండి 1 ఇయర్లో 50,000 మనం స్పెండ్ చేస్తే ఇది మనకి కార్డ్ వచ్చేసి యాన్యువల్ ఫీ కూడా ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే అసలు ఏమీ లేదు, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ టైపే. ఇది మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. ఎందుకంటే కార్డ్ తీసుకున్నామంటే కంపల్సరీ 50,000 అనేది మనము కంపల్సరీ 50,000కి ఎక్కువ యూజ్ చేస్తాం కానీ తక్కువ యూజ్ చేయం ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే దీని రివార్డ్ పాయింట్స్ కూడా ఉంటాయి. 10 పైసా ఉంటుంది. కొన్ని దగ్గర 2 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు, కొన్నిట్లో మనకి ట్రావెల్లో రివార్డ్ పాయింట్స్ ఇవ్వరు, గోల్డ్ క్లబ్స్ ఏమి ఉండవు. ఇది ఎంట్రీ లెవెల్ కార్డు కాబట్టి ఇవేమి ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అన్నీ చూడండి, నేను చెప్పిన దానికంటే మీరే క్లియర్గా చదువుకోండి ఫ్రెండ్స్. మీకు ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోద్ది ఫ్రెండ్స్. కాబట్టి చెప్తున్నా, క్లియర్గా చూసుకోండి, క్లియర్గా డీటెయిల్స్గా ఒక్కరిని అడిగే అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఈ మన వీడియో చూసారంటే 99% మీ డౌట్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వాయిస్ ద్వారా చెప్తున్నాను, మీకు స్క్రీన్లో కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు స్క్రీన్లో చూసుకోండి. ప్రతి ఒక్కటి వచ్చేసి దీంట్లో వచ్చేసి నేను దాయడానికి ఏం ఉండదు, అలాగే దాస్తానని కూడా అవ్వదు. ఎందుకంటే మనకి కార్డులు అనేది మంచిగా యూజ్ చేసే వాళ్ళకి అందాలి, అలాగే మంచి వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఇంతవరకు మనకు లేదు అనేటోళ్ళు ఈ కార్డ్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా బెస్ట్ కార్డ్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి నో యాన్యువల్ ఫీ, నో జాయినింగ్ ఫీ ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక మంచి కార్డ్ అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే దీని రివార్డ్ పాయింట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి రివార్డ్ పాయింట్స్ కూడా మనము రిడీమ్నేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి ఎలాంటి క్యాపింగ్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనము ఈ కార్డు అప్లై చేసేటప్పుడు సపోజ్ మనకి ఒక 2 lakhs లిమిట్ వచ్చింది అనుకోండి, ఇదే కార్డ్ని బేస్ చేసి మనం ఇంకో కార్డు కూడా తీసుకోవచ్చు. అది వచ్చేసి ఏమవుతుంది అంటే అది యాడన్ కార్డు కిందకి వెళ్ళిపోతుంది. దానికి కూడా ఎలాంటి ఫీ అనేది లేదు ఫ్రెండ్స్. ఫీ నిల్ అని చెప్పారు ఫ్రెండ్స్. అది కూడా ఎలాంటి ఛార్జెస్ కూడా దాని నుండి తీసుకోరు.
ఇప్పుడు మన దగ్గర సిబిల్ లేదు, మన బ్రదర్కో లేకపోతే మా మదర్దో లేకపోతే మన ఫాదర్దో ఉందనుకో, వాళ్ళ పేరున తీసుకున్నాం అనుకో, ఒక యాడ్ ఆన్ కార్డు మనం తీసుకోవచ్చు. కానీ దీంట్లో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, అదే యాడ్ ఆన్ కార్డులో మనం తీసుకునేది మనకి దీనికి సపరేట్గా లిమిట్ ఏమి ఇయ్యారు ఫ్రెండ్స్. అదే 2 lakhs ఉంటుంది, దాని లిమిటే దీంట్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మనం ఈ కార్డులో ఎంత యూజ్ చేసినా అది ప్రైమ్ కార్డుకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ప్రైమ్ కార్డ్ బిల్లే వాళ్ళే బిల్ కట్టాలి ఫ్రెండ్స్. కాబట్టి చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్, తప్పు లేదు. మంచిగా వాడుకుంటే ఇది బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే నేను చాలా మన వీడియోస్లో స్టార్టింగ్ నుండి నా వీడియోస్లో చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మీరు కార్డు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఏటీఎం నుండి అమౌంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ విత్డ్రా చేయకండి. ఎందుకంటే ఇది సివిల్కి ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే మన దగ్గర నుండి డబ్బులు కూడా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మీరు క్లియర్గా రాస్తున్నారు చూడండి, 2.5% వచ్చి విత్డ్రాల్ అమౌంట్ అని చెప్తున్నారు. కాబట్టి మినిమం 500 అని చెప్తున్నారు. మీరు 100 రూపీస్ తీసినా మ్యాక్సిమం 500 రూపీస్ ఫైన్ కట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. అది వచ్చేసి మినిమం 500. మన 100 రూపాయలు మీరు కార్డు నుండి తీసినా సరే 500 రూపాయలు అనేది ఫైన్ మనం కంపల్సరీ కట్టాలి. అలాగే దీంట్లో ఒక మంచి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ కార్డులో వచ్చేసి ఫ్యూల్ ట్రాన్సాక్షన్స్, మనకి ఫ్యూల్ ట్రాన్సాక్షన్ చేస్తాం కదా, దాంట్లో ఫ్యూల్స్ వచ్చే ఎవరు అనేది మనకి ఇది ఇస్తుంది ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ వచ్చేసి మినిమం ట్రాన్సాక్షన్ 400 నుండి 5000 ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఆ 1% అనేది అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ దీంట్లో రివార్డ్ పాయింట్స్ చెప్పాను కదా, మనకి టూ రివార్డ్స్ పాయింట్ వస్తాయి. 150 రూపీస్ స్పెండ్ చేస్తే 2 రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి. మనకి ఈ రిడీమ్నేషన్ కూడా ఉంటుంది. 50% వచ్చేసి మనకి ఈ డైనింగ్లో కానీ స్పెండ్ చేస్తే వేవ్ ఆఫ్ అవుతుంది. రెన్యువల్లో కూడా ఇది మొత్తం నార్మల్గా మనము ట్రాన్సాక్షన్లోనూ అక్కడే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ రెస్టారెంట్కి వెళ్ళి మనం తిన్న దీంట్లో ఒక 4000 5000 పాయింట్స్ ఉన్నాయనుకోండి, మనం దాంట్లో రిన్యూవల్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ నుండి కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి 5000 ఉన్నదనుకో, ఫర్ సపోజ్ చెప్తున్నాం మన దగ్గర 100 రూపాయలకి సరిపడా పాయింట్స్ ఉన్నాయి, మనం 500 రూపీస్ అక్కడ నుండి స్పెండ్ చేస్తాము అంటే 100 కట్ అయిపోయి 400 మనం పే చేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ఎడ్జ్ కార్డ్స్కి వచ్చేసి క్లియర్గా అన్నీ రాసి ఉన్నారు, క్లియర్గా మీరు ఒకసారి చూడండి. దీనికి వచ్చేసి శాలరీడ్ అయితే మనకి 21 నుండి 60 ఇయర్స్ ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మనకు 21 నుండి 65 ఇయర్స్ ఉండాలి. యావరేజ్గా ప్రతి కార్డులో ఉన్నట్టే దీనికి కూడా ఇచ్చున్నారు. ఎడ్జ్ కార్డ్కి హెచ్డిఎఫ్సి ప్లాటినం ఎడ్జ్ క్రెడిట్ కార్డ్కి ఇది ఇచ్చిన డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి నార్మల్గా ఉండేదే ఫ్రెండ్స్. ఇక్కడ రాసున్నారు చూడండి, మీరు బాగా చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఐడి ప్రూఫ్ వచ్చేసి ఓటర్ ఐడి కార్డు ఉండాలి, అలాగే పాన్ కార్డు ఉండాలి, అలాగే పాస్పోర్ట్ ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. అంటే వీటిలో ఏదైనా మనకి ఉన్నా లేకపోయినా మనకి ఇంపార్టెంట్ వచ్చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఫ్రెండ్స్. ఈ రెండు ఉంటే 99% ఓకే అయిపోతుంది ఫ్రెండ్స్, ఇంకేం అవసరం ఉండదు ఫ్రెండ్స్. అలాగే శాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఐటీఆర్ ఉన్నా కూడా ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఒకటి మనకి మంచి ఉందని మనము భావించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒకటి మంచిగా మనకి వీళ్ళు ఇచ్చే కార్డ్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ టైటానియం ఎడ్జ్ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. దీని క్రెడిట్ లిమిట్ వచ్చేసి మన సిబిల్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మనము ఇంత వస్తుందని చెప్పలేము, మన సిబిల్ స్కోర్ని బట్టి మన సిబిల్ ఎంత ఉందని చెక్ చేసి దాన్ని బట్టి వీళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి అయితే 50,000 అబోవ్ వరకు ఇస్తారు ఫ్రెండ్స్. 700 దాటిందంటే సిబిల్స్ కరెక్ట్గా ఉండి మీకు ఒక 20,000 శాలరీ వస్తుందంటే ఓకే ఫ్రెండ్స్. కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే కంపల్సరీ ఐటీఆర్ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే ఈ కార్డ్ని అవైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కార్డ్ వచ్చి చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఈ కార్డు చూడండి, స్టైల్గా కూడా ఉంది కార్డు. దీనికి ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి మీరు చూడండి, గమనించండి. ఈ కార్డులో వచ్చేసి మనకి 5కి అవుట్ ఆఫ్ 4.5 ఇచ్చున్నారంటే చిన్న విషయం కాదు ఫ్రెండ్స్. ఇది అంటే 95% మంది ఈ కార్డు మన యూజ్ చేసేటోళ్ళే మనకి రేటింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఈ రేటింగ్ అనేది ప్రతి కార్డుకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రేటింగ్ బట్టి కూడా చాలామంది కార్డ్స్ తీసుకుంటారు. కాబట్టి రేటింగ్ అనేది మీరు కార్డు అప్లై చేసేటప్పుడు రేటింగ్ అనేది కంపల్సరీ మీరు చూడాలండి. చూస్తేనే మనకి కార్డు ఒక విలువ, ఈ కార్డు ఒక బెనిఫిట్స్ అనేది మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కార్డ్ని
తీసుకోవాలని నేను నా సైడ్ నుండి అంటే కంపల్సరీ కార్డు తీసుకున్నాను. ఎందుకంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఇది. ఫ్రీ ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, ఇది ఏమీ లేదు దీంట్లో. వెల్కమ్ బెనిఫిట్ ఇయ్యారు మనకి, జాయినింగ్ ఫీ లేదు, యాన్యువల్ ఫీ లేదు, ఏం లేదు. కాబట్టి తీసుకోవచ్చు. 50,000 అనేది సాధారణమైన విషయము. అంటే ఇలా సాధారణమైన విషయం అంటున్నాను, తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. కొందరికి 50,000 చాలా పెద్ద అమౌంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డబ్బులు అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్రెండ్స్. అలాగే ₹1,00,000 ఒకరికి ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, 10,000 ఒకరికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే 10,000 ఒకరికి ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, 5,000 అనేది ఒకరికి ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. మన కొత్త ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.